జగిత్యాల ప్రజలకు దండం పెట్టాలి. ఎందుకు మనకు వస్తుంది స్కూలు ఇసుంటోనట. ఎట్లున్నాడంటే ఇసుంటోడు చెప్తా గురించి ఏంది, హాస్పిటల్ కడదామని ఒక మంచి హాస్పిటల్ ఇనాగ్రేషన్కి మన హాస్పిటల్ కడదామంటే ఏంటికి హాస్పిటల్ ఏంటికి ఒకటి రోగులకే పనిచేస్తుంది, పేరోళ్ళకి పనిచేయదు, సామాన్యులకు పనిచేయదు, రోగాలు వచ్చిన వాళ్ళకి పనిచేస్తుంది. ఏంటికి పైసలు దండగన్నారట. అట్లనే డ్వాక్రా మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి లోన్లు ఇద్దామంటే చిచి ఎందుకు ఒకటి మహిళలకి పనిచేస్తుంది, అది యూత్కి మొగోళ్ళకి అందరికి పనిచేయదు. ఏంటికి ఇచ్చుడు లోన్లు? అరే వాళ్ళ స్వయం ఉపాధి కోసము వాళ్ళు ఏమన్నా చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారు. అని కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటే దిసుంటోడు సంజయ్ కుమార్ వస్తుంటాడు వద్దొద్దొద్దు అన్నమాట. రైతులకు ఏమైనా రుణమాఫీ చేద్దాము, రైతులకు ఇంకేమైనా స్కీమ్ పెట్టిద్దామంటే ఉతి రైతులకు ఏమనికి వస్తుంది. అట్లున్నది. అకల్ మంద అకల్ తక్కువ మీరే నిర్ణయం చేసుకోవాలి. స్టేడియం కట్టిద్దాము అంటే ఇది ఉత్తి యువకులకే పిల్లగాళ్ళకే కదా, ఆటలు ఆడేటోళ్ళకే కదా అట్లా. సో మహిళల ఇళ్ళ మొగోళ్ళు ఉండరా, మహిళల ఇళ్ళ పిల్లగాళ్ళు ఉండరా, చదువుకునేటోళ్ళు ఉండరా? ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నావు ఆలోచన చేసి మాట్లాడు. రోగాలు వచ్చేటోళ్ళు ఉండరా? హాస్పిటల్ నీకు రోగం వచ్చినాక కడతావు హాస్పిటల్, నీకు రాదా రోగం? నువ్వే డాక్టర్ ఒకటివి. నీయాసుంటోడట ఒక రాష్ట్రానికట హెల్త్ మినిస్టర్ అయినట. ఆడ ఆ రాష్ట్రంలో డాక్టర్లు అందరూ ప్రభుత్వం అంతా కలిసి మెంటల్ హాస్పిటల్ కట్టినట్టు. మెంటల్ హాస్పిటల్ కట్టి ఈయనని ఇనాగ్రేషన్ పిలిచేటారు. ఎవరు? మీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలిస్తే, ఇసుంటోడిని పిలిస్తే పోయిండట. పోయి మంచి హాస్పిటల్, పెద్ద ప్రెమిసిస్, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది. డాక్టర్లు అందరూ చూసి ఇది ఇంటి కోసం కట్టిండ్రు, ఏందరు ఉంటారు పాగలగాళ్ళు, వీళ్ళందరికీ ఇంత పైసలు ఎందుకు దండ చేసిర్రు అని అన్నాడు. అంటే డాక్టర్లు అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారు. అయితే మీ ఎమ్మెల్యే ఏమని అడిగినట, ఎందుకంటే ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటారు అంటే ఫస్ట్ పేషెంట్ దొరికిందని తీసుకుపోయి అడ్మిట్ చేశారు. అట్లున్నాడు మీ ఎమ్మెల్యే. ఇట్లాంటి వాళ్ళు ఓట్లు వేసి మనం గెలిపించుకున్నందుకు నెత్తులు వాళ్ళు కొట్టుకోవాలి. మనం కేంద్రీయ విద్యాలయం వస్తే ఏంటికి మనకు వస్తుంది అనేటువంటి మనము ఎట్లా ఎంటర్టైన్ చేస్తామండి చెప్పండి. ఓ తర్వాత తరం ఆలోచన లేదు. మా జాగాలు ఏడున్నాయి, మా చుట్టాల జాగాలు ఏడున్నాయి, మా దూరాల జాగాలు ఏడున్నాయి, ఇవి చూసుకొని ఆడ వాల్యూలు పెరుగుతాయి, ఇన్స్టిట్యూషన్లు అన్నీ ఆడ పెడతాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తాడు. తేవయా ఎవడొద్దను, నేను దేవద్దన్నా. నువ్వు పార్టీ మాది 2 సంవత్సరాలు దాటిపోయింది, పీక్తున్నావు ఇన్ని రోజులు. ఎవడొద్దన్నాడు. కాబట్టి ఇవన్నీ ఫాల్తు లెక్కలు బంద్ చేయి, తొందరగా 10 రోజులు తీసుకురా. నాకేం షోక్ లేదు వచ్చి ఎండలో కూర్చొని ఉపాసం ఉండనీకే, నాకేం షోక్ లేదు. నువ్వు ఎల్లుండి పర్మిషన్ రానియలేదు అనుకో మీ ఎస్పీకి చెప్పి, మీ ఎస్పీ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నా అర్థమవుతలేదు నాకు. ఎల్లుండి రానియమేమో, అంతే కదా. ఎల్లుండి బాధాప్తో వస్తాడు. నువ్వు దీనికి టెంట్లు వేసి మాకు సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా అది చేయకపోతే నేను ఏదో ఒకటి చేసిపోతాడు. దాని తర్వాత ఒక ప్రోగ్రాం చేస్తా, మీ ఎస్పీ నెత్తి వల్ల కొట్టుకోవాలా. అరవింద్ ధర్మపురికి పర్మిషన్ డినై చేసినందుకు అప్పుడు గమ్మున నిరాహార దీక్ష పర్మిషన్ ఇస్తే అయిపోతుండే అని నెత్తి వల్ల కొట్టుకోవాలి. అట్లాంటి ప్రోగ్రాం చేస్తా బిడ్డ. మంచి వాళ్ళనే కథం పట్టించినాం. మీ చెల్లె ఏమవుతుందో, మీ కల్వకుట్ల ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఈయన ముమ్మాటికి ఎప్పటికైనా టీఆర్ఎస్ వాడు అయినా. మీకు బుద్ధి ఉండాలి. జీవన్ రెడ్డి గారిని వదులుకున్నారు. సరే ఆయన ఏజ్ అయిపోయిందా ఏమైపోయిందా, కానీ ఆయన ఒక బ్రాండ్ ఉండే కదా. ఈయన కోసం ఈయన ముమ్మాటికి చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళకి, ఈయన నరాన టీఆర్ఎస్ పాడైతుంది. ఈయనకి కాంగ్రెస్ వాళ్ళు బకరైంది అంతే. కాబట్టి మిస్టర్ ఎస్పీ, behave yourself. Nobody is paying you except for the people of Telangana. You cannot act on the behest of your lightweighted chief minister or your MLA or any Congress leader there. You cannot stop in a democracy. You cannot stop and peaceful agitation. Start behaving. Thank you. Bharat Mata ki jai.